నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. విజయవాడలో అత్యంత ఘనంగా ప్రారంభమైన హస్తకళ మహోత్సవం. ఉత్సవాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రావణ్ అరెస్ట్ పర్వంలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి. రావణ్ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి జగన్ సమర్థిస్తున్నారని విమర్శ. సముద్ర ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులను కాపాడడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న వైసీపీ నేత కేకే రాజు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శించి అధికారులతో సమీక్షించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నిజమైందని వెల్లడి. ఏపీ హస్తకళలను లోకల్ టు గ్లోబల్ లక్ష్యంతో ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఏపీ హస్తకళల మహోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఒక జాతి గొప్పతనం నిర్మించిన భవనాల్లో కాదు, కళాకారుల ప్రతిభలోనే కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలోని 2 లక్షల మందికి పైగా ఉన్న హస్తకళాకారుల సంక్షేమం కోసం వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, వారి పిల్లల చదువుకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్లోబల్ మార్కెట్తో అనుసంధానం చేస్తూ హస్తకళల రంగానికి కొత్త దశను తీసుకొస్తామని, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని వ్యర్థాల నుంచి కూడా వస్తువుల తయారీని ప్రోత్సహిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది హ్యాంగింగ్ ఐటమ్స్, ఇవి బాగున్నాయి అండ్ మొత్తం డెకరేటివ్ ఐటమ్స్. ఇదేంటిది సార్? అది కూడా డెకరేటివ్ ఐటమ్స్. కప్స్. ఇప్పుడు నేను ఏదైనా ఆర్డర్ చేస్తే ప్రత్యేకంగా చేయగలరా? అంటే మీకైనా కల్చరల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? మీకు సాంస్కృతిక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే కల్చరల్ రెస్ట్రిక్ట్ అంటే రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేక గొడ్డలిపాటి ఉద్దేశపూర్వకంగా రోజు ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి సమాజ విధ్వంసకులు చేసిన వ్యాఖ్యలను జగన్ రెడ్డి ఖండించాల్సింది పోయి సమర్థిస్తున్నారని మండిపడ్డారు. మహిళలను, రాజ్యాంగ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటే గొడ్డలిపాటి వారికి అండగా నిలబడి మాట్లాడుతుందన్నారు. సమాజంలో అశాంతి రేకెత్తిస్తున్న రావణ్ అనే యూట్యూబర్పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే దేశంలో ఏదో పెద్ద విపత్తు వచ్చినట్లు, రావణ్ ఏదో స్వాతంత్ర సమరయోధుడైనట్లుగా జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గతంలో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పని అయిపోయిందని సంబరపడ్డారు. కానీ ప్రజలు గొడ్డలిపాటికి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా వారి బుద్ధి ఇంకా మారలేదని ఎద్దేవా చేశారు. సంబంధించిన అతను ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వ్యవస్థల మీద ఈరోజు నెగిటివ్ కామెంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో స్త్రీల పట్ల కానీ అలాగే వ్యవస్థల పట్ల కానీ తప్పుగా మాట్లాడే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చాలామంది మీద కఠిన చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈ రావణ్ అనే ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో అతని మీద యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విదితమే, రోజు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఇది పెద్ద దేశ సమస్య కట్టు చూపిస్తూ ఇతనేదో పెద్ద మహానుభావుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవాడు విధంగా ఆయన చిత్రీకరించడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేదానికి ఒక బ్రాండ్ ఉంది.
గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి మబ్బులు పడితే ఇప్పుడిప్పుడే ఆ మబ్బులు విరుగుడైతూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక పక్కల చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక పక్కల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకో పని చెడగొట్టే ప్రయత్నమే ఇలాంటి రావణాసురులు. ఆర్టీసీని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేస్తూ ప్రజలపై భారం మోపాలని చూస్తుందని మండిపడ్డారు. 12 డిపోల్లో 700 ఎలక్ట్రిక్ బస్సులు, మరో 1450 బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం అవడమే కాకుండా టికెట్ ఛార్జీల భారం విపరీతంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను బలోపేతం చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ప్రైవేటీకరణ వల్ల గ్రామీణ రూట్లు దెబ్బతింటున్నాయని, ప్రజా ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో బహిరంగ చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. 1459 బస్సులు కొనుగోలు చేయడానికి 2023లో ఇచ్చారే. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి బస్సులన్నింటినీ 2025లో ఈయన నేను కొనుక్కొచ్చాననేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు సబబండి నాకు అడుగుతున్నా. ఈయన ఆ రోజునేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంస్థను ఆదుకోవటం అనేటువంటి జరిగింది. ఇవాళ దీనినేమో అప్పులు ఊబిలోకి తీసుకెళ్లిపోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. కొత్తగా ఆయన ఒకటి మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నారు, స్త్రీ శక్తి పథకం అని పెట్టారు. బానే ఉంది, అది కావాల్సిందే. 16 రూట్లలో 16 సర్వీసులన్నింటినీ కూడా ఇస్తామని చెప్పారు. కానీ తీరా వచ్చేప్పటికి 5 సర్వీసులు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిలో 25 లక్షల మంది ప్రజానీకం ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ రోజున. గతంలో అంటే 60 నుంచి 65% మాత్రమే ప్రజానీకం ఆ బస్సులు వాడుకునేవి. కానీ ఇవాళ 92 to 98% ఆ బస్సుల్ని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెలకొచ్చేపటికి ఖర్చు 250 నుంచి 260 కోట్లు. వాళ్ళు నువ్వు ఇచ్చేదంతా 150 నుంచి 160 కోట్లు ప్రతి నెల ఇస్తున్నావు. అంటే ఇక్కడే 100 కోట్లు బకాయి పెట్టావు. అది డైరెక్ట్ గా సంవత్సరానికి వచ్చేప్పటికి ఆటోమేటిక్ గా ఎన్ని రకాలుగా ఎన్ని వందల కోట్ల రూపాయలు అయిపోతుంది మనందరికీ తెలిసిందే కదా. మరి ఎటువంటప్పుడు నువ్వు ఇక్కడ దీన్ని తీసుకునేటువంటి ఈ చర్యల్లో భాగంగానే అప్పుల్లోకి తీసుకురావడానికి ఈ సంస్థని ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకురావడం అనేది జరుగుతోంది. ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నా అని చెప్పావు, మంచిదే. అది ఎలక్ట్రికల్ బస్సులు రావటం మంచిదే, తిరగటం మంచిదే, ఖర్చు తగ్గుతుంది, బానే ఉంది. కానీ ఇవాళ ఖర్చు తగ్గిస్తున్నావా, ఖర్చు పెంచుతున్నావా? సినీ నటుడు ప్రకాష్ రాజ్పై బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా హిందువులు, శ్రీరాముడు దేవాలయాలపై నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కులమత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హిందూ సమాజానికి, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు సిపిఐ నేత నారాయణ, సిపిఎం నాయకత్వం మద్దతు ఇవ్వడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తులకు మద్దతు ఇస్తున్న సదరు పార్టీలు తమ వైఖరిని పునఃపరిశీలించుకొని హిందూ సమాజానికి, రాష్ట్ర ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాష్ రాజ్పై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చట్ట ప్రకారం పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. కుట్ర చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం, అంతటితో ఆగకోకుండా ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం, కోట్ల మంది ఆరాధ్య దైవంగా ప్రేమించేటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడి మీద, హిందూ ధర్మం మీద కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. దీని వెనక ప్రధానంగా
4 రోజుల కింద అరెస్ట్ అయినటువంటి జోసఫ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం మీద కుట్రబనడం, హిందూ మతం మీద ద్వేషించడం, స్వామీజీలు సన్యాసుల మీద దేవాలయాల మీద దాడులు చేయాలని ప్రేరేపించినటువంటి విషయంలో ఈ మధ్య అరెస్ట్ కావడం జరిగింది. పూర్తిగా ఈ జోసెఫ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఈ దేశం మీద కుట్రబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దీన్ని పూర్తిగా ఈ కుట్ర వెనక ప్రకాష్ రాజ్ గారి యొక్క ఆర్థిక సహకారం, సినిమా నటుడు ప్రకాష్ రాజ్ గారి యొక్క ప్రేరణ, వారి యొక్క ఆలోచనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి యొక్క దాడులకు కుట్రబడినారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సముద్ర ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులను రక్షించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 4న చేపల వేట ముగించుకొని విశాఖ షిప్పింగ్ హార్బర్కు మత్స్యకారులు బోటుపై తిరిగి వస్తున్నారని చెప్పారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పెద్ద అల తాకిడికి బోటు తిరగబడిందని తెలిపారు. ఆ సమయంలో బోట్లో విజయనగరం జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు ఉన్నారని చెప్పారు. ఒక మత్స్యకారుడు చైనా నౌక సహాయంతో మృత్యుంజయుడిగా బయటపడ్డారని చెప్పారు. గల్లంతైన 6 మత్స్యకారులకు సకాలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. మత్స్యకారులకు సకాలంలో సహాయ చర్యలు అందకపోవడం వలన 6 గల్లంతయ్యారని వాపోయారు. గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తగిన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని కేకే రాజు అన్నారు. గల్లంతైన మత్స్యకార బాధిత కుటుంబాలను ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతలు రవిరెడ్డి, మొల్లి అప్పారావు పాల్గొన్నారు. నైట్ అంతా కూడా తిరగబడిపోయిన బోటును పట్టుకుని ప్రాణభయంతో అల్లాడిన తర్వాత తెల్లవారుజామున వెలుతురు వచ్చిన తర్వాత సుమారు 12 నుంచి 15 కిలోమీటర్ల దూరం వాళ్ళు పాపం ప్రాణభయంతో వాళ్ళని రక్షించుకోవడం కోసం ఏదైనా మర్చెంట్ నేవీకి సంబంధించి కానీ, లేకపోతే ఈ వాళ్ళకి సహచర ఫిషర్మెన్కి సంబంధించిన బోటు కానీ ఏదన్నా దొరికితే ప్రాణం నుంచి బయటపడదామని 15 కిలోమీటర్లు సుమారు 5-6 గంటల పైన ఈదుకుంటూ ముందు రోజు నైటు మర్నాడు కలిసి 12 గంటల పాటు ఈదుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి సహాయ సహకారాలు రక్షించే కార్యక్రమం జరగలేదంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హోంశాఖ పరిధిలో ఉన్న మెరైన్ పోలీసులు అసలు దీనికి సంబంధించి పట్టించుకున్నారా? అసలు మెరైన్ పోలీసులు ఈ విషయంలో ఈ ప్రమాదానికి సంబంధించి మీరు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టారనేది కూడా ఈరోజు తెలియని పరిస్థితులు. కనీసం ఏదో మొక్కిబడిగా ప్రమాదం జరిగిన తర్వాత కానీ స్థానికంగా ఉన్న ఎంపీ గారు స్పందించరు, కనీసం హోమ్ మినిస్టర్ గారు స్పందించరు. ఏదో మొక్కుబడిగా సంబంధం లేని పరిశ్రమల శాఖ మంత్రిని పంపించడం, ఆ మంత్రి ఏదో విజయనగరం జిల్లా కాబట్టి వాళ్ళు కూడా వచ్చి బాధితులను వాళ్ళ దగ్గరికి రప్పించుకుని కంటి తుడుపు జరిగి, అంటే మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్ళి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాల పట్ల కానీ, అది ప్రమాదానికి గురైన మత్స్యకారుల కుటుంబాల గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల పట్ల కానీ, మత్స్యకారులకు సంబంధించిన భద్రత విషయంలో కానీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత కూడా లేకుండా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ, లేదా హోంమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదానికి సంబంధించి ఆ కుటుంబాలకి మేము ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తాం, ఆ కుటుంబానికి మేము వెన్నుదన్నుగా ఉంటాం అని ఆ కుటుంబంలో మనోధైర్యం నింపి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపే పరిస్థితులు కూడా ఈ రోజు వరకు కూడా కనపడలేదు. ఎంపద కావచ్చు, లేదంటే భూములు కావచ్చు, ఇదే పరిస్థితి తప్ప ఈరోజు వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అసలు జనరల్గా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మినిట్ టు మినిట్ గతంలో కూడా మనం చూసాం, ఎప్పటికప్పుడు ఏం జరిగింది, ఎంత మేరకు సహాయ చర్యలు చేపట్టారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, బోట్ ఐడెంటిటీ అయిందా, వాళ్ళు ఏ దిశగా సముద్ర కెరటాలతో పాటు గల్లంతయ్యారు, అలాంటి నివేదికను కూడా కుటుంబాలకు కానీ మీడియా ద్వారా ప్రజలకు కానీ తెలియజేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. విశాఖ తీరంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం నగరంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు కారి చిన్నాను మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ మంగళవారం పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న కమిషనర్ చిన్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బాధితుడు బెడ్ వద్దకు వెళ్లి ఆయనను ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. సముద్రంలో ప్రమాదం అసలు ఎలా జరిగింది, బోటు మునిగిపోయిన తర్వాత ఏం జరిగింది అనే విపులమైన వివరాలను కమిషనర్ రమాశంకర్ నాయక్ బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. ఆ భయానక క్షణాలను, తాము పడ్డ ఇబ్బందులను చిన్న కమిషనర్కు వివరించారు. ప్రమాదంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితుడికి పండ్లు అందజేసిన కమిషనర్ ఐధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్తో పాటు ఆ శాఖ స్థానిక డిప్యూటీ డైరెక్టర్ ఎల్బిఎస్ వర్ధన్, ముక్క మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్, అలాగే పలువురు స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అయితే నేను వెళ్ళిపోతున్నాను, అలా నలుగురికి కలిసి నలుగురికి రావట్లేదు, ఓడిసి రావట్లేదు, ఇబ్బంది అయ్యి ఆయుష్ వచ్చారు తెలుసుకుంటున్నాను. అయితే నాకే కాబట్టి మీరే ఉన్నాను. అయితే నేను వెళ్ళాక ముందు ఆ చిప్పు యాంకర్ పట్టుకుని నేను వచ్చాను అన్నాను. ఎప్పుడైతే యాంకర్ పట్టుకుని చిప్పు వచ్చాక అనగానే ఈ ఏటు ఇంకా రాదు, బాగా అది దగ్గరికి వెళ్ళాను, ఇంకా రాకంటున్నాను సార్. నాకు చాలా లోపల ఈ ఒడిసి ఈడ్చిపోతుంది. అరే బాబు ఒడిసినప్పుడు బాబు నాయకులు అర్జెంటుగా 50% మందులకు చచ్చిపోతామని. విశాఖ 36వ వార్డ్ రంగరేజ్ వీధిలో ఎంఆర్పీఎస్ 32వ ఆర్బీఓ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఎస్పీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరి ఎలిషా మాదిగ, స్థానిక నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1994 జూలై 7న ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎస్పీ రిజర్వేషన్ల వర్గీకరణతో పాటు సమాజంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ చేసిన వివిధ ఉద్యమాల ఫలితంగానే తెలుగు రాష్ట్రాల్లో పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకం, వికలాంగులకు భారీ పెన్షన్లు, ఉచిత బస్ ప్రయాణ సదుపాయం, రేషన్ కార్డుదారులకు తలకు 5 కేజీల బియ్యం, అలాగే వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందుతున్నాయని కొనియాడారు. ఎస్సీలోని 59 ఉపకులాలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమానత్వం తేవడమే ఆయన లక్ష్యమని, ఇటీవల కూటమి ప్రభుత్వ విజయానికి నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆయన అందించిన మద్దతు ఎంతో కీలకమైనదని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో మహిళా అధ్యక్షురాలు కడితి రమణమ్మ, శివయ్య, కాదర్లక్ష్మి, ఓదూరు చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కృష్ణన్న మాదిక మందకృష్ణ గారు కృష్ణన్న బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మరి పార్టీ 32 సంవత్సరాలు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈరోజు మేము మహిళలందరూ కలిసి మా యొక్క 36వ వార్డు మా యొక్క ఎస్సీ కాలనీ రంగరేజ్ వీధి తరపున మా 36వ వార్డు తరపున ఈరోజు కార్యక్రమం అనేది 7వ తారీఖు కాబట్టి ఆయన పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈరోజు ఆయన్ని జెండా కార్యక్రమం చేయడం కూడా జరిగింది. అంటే మన కులాన్ని ఆయన మాదిక కులాన్ని ఆయన గుర్తించి మరి ఎలీషా గారు కూడా మాకు గత సంవత్సరం వచ్చి మాకు చాలా బలోపేతం చేశారు. కాదర్ లక్ష్మి గారికి అందరికీ ఉద్యమ నమస్కారాలు. ఎంఆర్పిఎస్ ఉద్యమం 1994 జూలై 7న మొదలైంది. ఉద్యమ నేపథ్యం ప్రధాన ఎజెండా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అయినప్పటికీ కూడా ఈ 30 సంవత్సరాల మందకృష్ణ మాదిగ గారి పోరాటంలో ఒక పక్క ప్రధాన ఎజెండా అయినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాడుతూనే మరోపక్క ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసి సాధించినటువంటి ఘనత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఉంది. అనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. 2004లో ఆయన చేసినటువంటి గుండె జబ్బుల పిల్లల ఉద్యమం పోరాటం ఫలితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అందరికీ కూడా ఆరోగ్యశ్రీ వల్ల ఖరీదైన వైద్యం జరుగుతుంది. అలాగే ఇదే విశాఖ జిల్లా వేదికగా 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించి వికలాంగులందరి కోసం కూడా ఆయన పోరాటం చేయడం వల్ల ఈరోజు వికలాంగులందరికీ కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 6,000 రూపాయల పెన్షను, మస్కులర్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. సోదరీమణులు ముందున్నటువంటి సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఆవిడకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మందకృష్ణ మాదిగ అనే అతను ఒక భారతదేశంలో ఒక కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఒక కులానికే కాదు, ఒక ఎస్సీ కులానికి ఒకటే కాదు, సోదరులు చెప్పినట్టు బీసీ కులాలకు కూడా ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళ పక్కన కూడా వెళ్ళి నించుంటారు ఆయన. హిందూ మతాన్ని, సనాతన సాంప్రదాయాన్ని విమర్శిస్తే సహించేదే లేదని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు ఆనందశ్రమ పీఠాధిపతి శ్రీనివాస్ ఆనంద్ సరస్వతి స్వామి హెచ్చరించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జోసఫ్ అలియాస్ రావణ్ని అరెస్ట్ చేయడాన్ని సమర్థించారు. రావణ్ జే శ్రావణ్ కుమార్ హిందూ మతాన్ని కించపరుస్తూ
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు, కానీ ఇతర మతాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. జడ శ్రవణ్ కుమార్ రావణ్లో శ్రీరాముడు సీతాదేవిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దేశంలోని ఏ మఠాధిపతులు ఇతర మతాలను ఎక్కడ కించపరచలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. క్రైస్తవ మతం స్వీకరించిన శ్రావణ్ కుమార్ రావణ్లో హిందూ సనాతన ధర్మంపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. అలాంటి మూర్ఖులకు కొన్ని పార్టీల నాయకులు, కొన్ని సంఘాల నేతలు వత్తాసు పలుకుతూ మాట్లాడటం సిగ్గులేదా అని ప్రశ్నించారు. హిందువులను కించపరిచిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. ఎవరైతే సనాతన హిందువులైన ఎస్సీలు ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్ని మేము లాక్కుంటామని చెప్పి బహిరంగ సభలు పెట్టి చెప్తున్నారు. మాకు వాటా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుల్ని పట్టించుకోవట్లేదు. ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ కమిషన్, బాలకిషన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఎస్టీలు ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్లు మేము కూడా లాక్కుంటాం, మేము క్రైస్తవులు అయినా కూడా మేము లాక్కుంటాం, మీరు మాకు అనుమతి ఇవ్వండి, మీరు చట్టాలని మార్చండి, మాకు ముద్రేసి ఇవ్వండి అని చెప్పి బాలకృష్ణ కమిషన్ వెళ్ళి వీళ్ళు అడుగుతున్నారు. ప్రపంచానికి గురుతుల్యమైనటువంటి స్థితి భారత జాతీయులదే అని గొప్పగా పొగుడుతున్నారు. ఈరోజు ప్రపంచంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప CEOs అందరూ కూడా భారతీయులు, ముఖ్యంగా హిందువులే. ఇటువంటి సందర్భంలో హిందువులు ఆరాధ్య దైవమైనటువంటి రాముణ్ణి, సీతామహాతల్లిని, మన గ్రంథాలని కూడా అగౌరవంగా దుర్భాషలాడుతూ ఎవరైతే ఈ జడా శ్రవణ కుమారు, ఈయనొక జరాసంధుడు ఈ జడా శ్రవణ కుమార్గా వచ్చాడని, అలాగే రావణుడు సంహరించి మహిళల్ని బలాత్కరించి ఎత్తుకెళ్ళిపోతున్న రావణుడు మళ్ళీ ఈ జోసఫ్ రావణుగా వచ్చాడని హిందూ సమాజం అంతా కూడా భయపడుతున్నటువంటి సమయంలో ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం నుంచే ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి రన్వే, టెర్మినల్ బిల్డింగ్ పనుల పురోగతిని, కాలపరిమితిని ప్రెజెంటేషన్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో అనుకున్న సమయానికి పూర్తి చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త లక్ష్యమని స్పష్టం చేశారు. పనుల వేగాన్ని మరింత పెంచాలని అధికారులను, నిర్మాణ సంస్థను ఆదేశించామని, ఎలాంటి సాంకేతిక పరిపాలనపరమైన అడ్డంకులు ఉన్నా కేంద్ర పౌర విమానయాన శాఖ తరపున తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలు పూర్తిగా మారుతాయని, వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మెడికవర్ ఆసుపత్రి సైకియాట్రీ కన్సల్టెంట్ డాక్టర్ బి రమ్య కోరారు. మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏ అలవాటును వ్యసనంగా మార్చుకోకూడదన్నారు. చెడు వ్యసనాలు హానికరమని తెలిసినా కొందరు వాటి నుంచి బయటపడలేకపోతున్నారని తెలిపారు. ధూమపానం, మద్యం, గంజాయి, బంగి, మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. చెడు వ్యసనాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. అనేక రోగాల బారిన పడి జీవితాలను కోల్పోవలసిన దుస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెడు వ్యసనాలకు ప్రతి ఒక్కరూ స్వస్తి పలకాలన్నారు. ఈ అలవాట్లను దూరం చేసుకునేందుకు ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలని డాక్టర్ రమ్య సూచించారు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే చెడు వ్యసనాల నుండి దూరం కావడం సాధ్యమేనని తెలిపారు. చాలా మందికి అపోహ ఉంటుంది, అది కరెక్ట్ కాదండి. మనకు చాలా రకాల సమస్యలు ఉంటాయి, లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, OCD, కొన్ని ఎడిక్షన్స్ కూడా ఎక్కువయ్యాయండి, లైక్ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ లైక్ ఆల్కహాల్, కన్నాబిస్. చాలామందికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంది ఏంటంటే స్క్రీన్ ఎడిక్షన్ అండి. అంటే ఏంటంటే అందరూ ఫోన్లు పట్టుకొని ఎక్కువగా ఉండడం, ఎక్కువగా స్క్రీన్కి అడిక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. వీటికి అంటే ఎడిక్షన్ అంటే ఏంటి, హ్యాబిట్ అంటే ఏంటి? హ్యాబిట్ అంటే ఒక అలవాటు అండి. మనం ఏదైనా రోజు చేసే పని అలవాటుగా చేసేదాన్ని హ్యాబిట్ అంటామండి. అదే వ్యసనం ఎలా అవుతుంది అంటే మనం అవసరం లేకుండా ఎక్కువగా దాన్ని యూజ్ చేయడం వల్ల అది ఎడిక్షన్ లాగా అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, దానికి వ్యసనం అనేది
అనడానికి గల లక్షణాలు కొన్ని ఉంటాయండి. అంటే ఏంటంటే అది లేకపోతే ఉండలేకపోవడం, ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది. అంటే అది లేకపోతే నేను ఏ పని చేయలేను అనే దానికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామందికి ఏంటంటే దాన్ని దూరం చేయడం వల్ల కొన్ని లక్షణాలు వస్తాయి, విత్డ్రావల్ సిమ్టమ్స్ అని అంటారు. అంటే కోపం రావడము, నిద్ర పట్టకపోవడము, ఆకలి లేకపోవడము, ఎక్కువగా కంగారు పడిపోతూ ఉండడము, ఎక్కువగా చెమటలు పట్టేయడము, కొంతమందికి పరాకు మాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీటిని విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. కొన్నిసార్లు ఆల్కహాల్ అనే సబ్స్టెన్స్ని మనం అంతకుముందు తక్కువ యూటిలైజ్ చేసి ఇప్పుడు అదే ఆ అమౌంట్ అనేది సరిపోదు, ఎందుకంటే టాలరెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఒంగోలులో నాయి బ్రాహ్మణ కులవృత్తిదారుడు గరిటపల్లి మహేంద్ర ఘోర హత్య నిరసిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ బీసీ సాధికారక సమితి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు దేవగుప్తా రమేష్ నేతృత్వంలో ప్రతినిధులు కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 2వ తేదీన ఒంగోలు బస్టాండ్ సమీపంలోని సెలూన్ షాప్లో పనిచేస్తున్న మహేంద్రపై మద్యం మత్తులో వచ్చిన రామారావు అనే వ్యక్తి కత్తెరతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కులవృత్తుల వారిపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహాలోనే ప్రత్యేక రక్షణ చట్టాన్ని వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఆతవ సుబ్బారావు, వీరేశ్వరపు త్రినాథ్, చిగురువలస పోలారావు, మల్లువలస రాధాకృష్ణ, చల్లపల్లి లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా అఫీషియల్ కమిటీ మెంబర్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీ, దానికి జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్, ఆ కమిటీకి కూడా మెంబర్ని, ఇక్కడ మా మెంబర్లు లీలాకుమారి గారు కానీ ఇంకొక 2 మెంబర్స్ కూడా ఇచ్చారు. అలాగే స్టేట్ బీసీ కులాల సమీక్ష సంక్షేమ సంఘానికి కార్యదర్శిగా వర్క్ చేస్తూ ఉన్నానండి. ముఖ్యంగా ఈరోజు తెలియజేసే విషయం ఏమనగా, బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణ కులం చెందిన వారు మేము క్షౌరవృత్తి చేస్తూ బతుకుతుంటాము. ఈ క్షౌరవృత్తి చేస్తున్న సందర్భంలో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి సేవ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా నిన్న 2వ తారీఖున ఒంగోలు పట్టణంలో ఒక క్షౌరశాలలో ఒక వ్యక్తి మా నాయి బ్రాహ్మణ కులస్తుడు ఉంటుండగా పూర్తిగా మద్యం సేవించి ఒక వ్యక్తి వచ్చి నాకు షేవింగ్ కటింగ్ చేయమంటే, అయ్యా మీరు మద్యం మత్తులో ఉన్నారు, మీకు ఈ సమయంలో చేయడం కొద్ది కష్టం, ఇంకోసారి ఏంటంటే ఆయన ఆగ్రహించి తిడుతూ మా వాడిని అక్కడున్న కత్తిరి తీసి పొడిచి చంపివేయడం జరిగినది. పశ్చిమ నియోజకవర్గం మల్కాపురం ప్రకాష్ నగర్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రామ్రామ్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా ఇన్ఛార్జి పేరేలి ఎలిషా మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంఘ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి మందకృష్ణ మాదిగకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మల్కాపురం మరిడిమాంబ కళ్యాణ మండపంలో సుమారు 200 మంది వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకలో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని వార్డుల్లో కూడా ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా జెండా ఆవిష్కరణ పండుగలు మరియు కేక్ కటింగ్లు జరుపుకుంటూ ఘనంగా మాదిగ జాతి మరియు ఈ సమాజంలో ఉండబడే అన్ని పేద వర్గాల ప్రజలు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు అందరూ కూడా పండగ వాతావరణం జరుగుతుంది. అంటే 32 సంవత్సరాల ఉద్యమంలో కృష్ణమాదిగ గారు ఎన్నో పోరాటి సాధించారు. ఆ పోరాటంలో భాగంగానే 2024 ఆగస్టు 1వ తారీఖున రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ ఫలాలను అందుకునే విధంగా ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, భవిష్యత్తులో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని, అలాగే ఇదే విశాఖ జిల్లా వేదికగా 2007 ఆగస్టు 28వ తారీఖున వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించి అన్నగారు దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేయడం వల్ల ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి బులెటిన్ ముగుస్తున్న హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో అత్యంత ఘనంగా ప్రారంభమైన హస్తకళ మహోత్సవం. ఉత్సవాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రావణ్ అరెస్ట్ పర్వంలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి. రావణ్ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి జగన్ సమర్థిస్తున్నారని విమర్శ.
సముద్ర ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులను కాపాడడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న వైసీపీ నేత కేకే రాజు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శించి అధికారులతో సమీక్షించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నిజమైందని వెల్లడి. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.